నమస్తే. ఈరోజు మన హెల్దీ లైఫ్ స్టైల్లో గ్రేప్స్ తోటి ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 కప్పుల వరకు బ్లాక్ గ్రేప్స్ని వేసుకోవాలి. ఇలా గ్రేప్స్ వేసుకున్నాక వీటిని సాల్ట్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏమైనా కెమికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసుకున్నాక వీటిని ఒక 20 నిమిషాలు ఇలాగే సాల్ట్ వాటర్లో వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నిటిని తీసేసి ఒకసారి వాష్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని వీటిని 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇందులో స్వీట్నెస్ కోసం ఒక పావు కప్పు బెల్లం పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోకుండా హ్యాండ్స్ తోటే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్టెయినర్ పెట్టుకొని దీన్ని వడవేసుకోవాలి. ఇందులో వచ్చిన పిప్ అంతా పక్కకు తీసేసి ఈ జ్యూస్ని మనం డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఐస్ క్రీమ్ మోడ్స్లోకి వేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ మోడ్స్లోకి వేసుకొని అన్నిట్లోకి వేసుకున్నాక ఇలా క్యాప్స్ పెట్టేసి దీన్ని ఒక 7 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మన దగ్గర ఐస్ క్రీమ్ మోడ్స్ లేకపోతే ఏదైనా గ్లాస్లో కానీ వేసుకొని ఇలా స్పూన్తో పెట్టేసుకొని దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మనకి 7 to 8 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది చూడండి మనకి ఎంతో ఎమ్మీగా తయారైపోతుంది. మనకి బయట కొనేట్టుగానే టేస్ట్ విషయంలో కానీ కలర్ విషయంలో కానీ సేమ్ టు సేమ్. ఇక మనం బయట తీసుకునే పని లేకుండా ఇట్లా ఇంట్లోనే ఈజీగా అండ్ గ్రేప్స్ తోటి ఎటువంటి షుగర్ కానీ అలాగే కెమికల్స్ కానీ ఫుడ్ కలర్ కానీ ఏమీ యూస్ చేయకుండా మనం ఇంట్లోనే హెల్దీగా అండ్ టేస్టీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.